హరే కృష్ణ. గురు, గురుతత్వ. అసలు ఎవరు గురు? ఎందుకు మనం గురు గురించి తెలుసుకోవాలి? దాని ఉపయోగం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. గురువు ఎవరంటే మనల్ని తిరిగి స్వగృహమైన శ్రీ వైకుంఠధామానికి తీసుకెళ్ళగలిగిన వ్యక్తి. అతనికి ఆ విషయంలో నైపుణ్యం ఉంది. ఎందుకంటే ఆ మార్గంలో ఆయన వెళ్ళగలడు, మనకి మార్గం చూపించగలడు. ఆ మార్గం గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. అటువంటి వ్యక్తిని గురువు అని పిలుస్తాం. అటువంటి గురువు దొరకడం చాలా దుర్లభం. దానికన్నా దుర్లభమైన విషయం ఏంటో తెలుసా? అటువంటి గురువు దొరకాలని కోరిక పుట్టడం. ఎందుకంటే ఈ భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో ఎంతమందికి నా పూర్వజన్మలో ఏం జరిగిందో తెలుసుకోవాలని, లేదంటే నేను చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. అలాంటి ఆలోచన పుట్టడమే చాలా దుర్లభం. పుట్టిన వ్యక్తి గురువు దొరకడం దుర్లభం. సో అటువంటి గురువు ఎలా లభిస్తాడో తెలుసుకుందాం.